9TV తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం. అలే నరేంద్ర తర్వాత మెదక్ లో బీజేపీ జెండా ఎగరవేయడానికి ప్రతి ఒక్కరూ పనిచేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఏర్పాటు చేసిన ఓటర్ మహాశయులకు కృతజ్ఞతా సభకు ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక ప్రజలు నా శ్వాస నా ఊపిరి అన్నారు. మెదక్ ఎంపీ బీజేపీ పార్టీ నుండి నన్ను భారీ మెజారిటీతో గెలిపించారని, మెదక్ ప్రజలు డబ్బులకు ప్రలోభాలకు లొంగకుండా దేశం కోసం ధర్మం కోసం పనిచేసే వారికి పట్టం కట్టారన్నారు. ప్రతి కార్యకర్త స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మీద మెదక్ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు అని, స్థానిక సంస్థ ఎన్నికల్లో జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లుగా కావాలన్నారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యువ మోర్చా నాయకులు రమణారెడ్డి గారు, మరాఠీ బాబు గారు, నరేందర్ అక్కరపల్లి, రమేష్ రెడ్డి, బీజేపీ గారు దుబ్బాక, సుంకు ప్రవీణ్ గారు ఆహ్వానిస్తాము. దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్న మహిళా మోర్చా మండలాధ్యక్షులు దయచేసి యువ మోర్చా, జిల్లా మహిళా మోర్చా, జిల్లా ట్రైబల్ మోర్చా, జిల్లా మైనారిటీ మోర్చా దయచేసి రెండింటి